హలో అండి. ఇంకా మా చిన్నబ్బాయి అయితే మొన్న విజయవాడ శ్రీకాళహస్తి టెంపుల్, తర్వాత తిరుపతి, ఒంటిమిట్ట కోదండ రామాలయము, మహానంది, జోగులాంబ, ఇంకా ఇవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి అయితే వచ్చాడండి. ఇంకా ఈ లడ్డు ప్రసాదాలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా అందరికీ అయితే పంచిపెట్టామండి. ఇంకా దుర్గా మల్లేశ్వర స్వామి అండి. ఇంకా మహానంది అభిషేకం లడ్డు అండి. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. లడ్డు అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇంకా నేనైతే దాన్ని చూస్తే ఇంకా పట్టుకొని అయితే చూపించాలని అనిపించింది. మీకైతే ఇంకా ఆగలేకపోయాను. ఇంకా వెంటనే దాన్ని పట్టుకొని అయితే పిక్ అయితే తీసుకున్నానండి. ఇంకా లడ్డు చూసారా అండి, దాని సైజ్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా తింటే కూడా చాలా బాగుందండి, చాలా కమ్మగా ఉందండి. ఇంకా స్వామివారి లడ్డు ప్రసాదాలు అయితే ఇంకా ఇవైతే విజయవాడ అమ్మవారి కుంకుమ, నిమ్మకాయ, ఇవి జోగులాంబ అమ్మవారి కుంకుమలు అని అయితే చెప్తున్నాడండి. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా దోశల పెనం అయితే కొన్నాను అని చెప్పాను కదండి. సీజనింగ్ చేసే వీడియో అయితే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా దాని తర్వాత అయితే ఆయిల్ రాసి పక్కన పెట్టిన దాన్ని ఇంకా మరుసటి రోజైతే స్టవ్ పైన పెట్టి కొంచెం పొగలు వెళ్ళే వరకు వేడి చేసి ఇంకా స్టవ్ బంద్ చేయాలండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఉన్న చల్లవారిన తర్వాత దానికి ఉన్న ఆయిల్ అంతా తుడిచేసి మళ్ళీ ఆయిల్ పట్టించి ఇంకా మళ్ళీ ఒకసారి కొంచెం పొగలు వెళ్ళే వరకు వేడి చేసి మళ్ళీ స్టవ్ బంద్ చేయాలండి. ఇలా 2 సార్లు అయితే సీజనింగ్ చేశానండి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత ఇంకా మరుసటి రోజైతే దానికి ఉన్న ఆయిల్ మొత్తం తుడిచేసి ఇంకా శుభ్రంగా తోమేశానండి. శుభ్రంగా తోమి మళ్ళీ ఆయిల్ పెట్టి అయితే పక్కన పెట్టాను. అంతే అండి, ఇంకా సీజనింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా దోశలు వేయడానికైతే ప్రిపేర్ అయిదామని ఇంకా దోశల పిండి అంతా రుబ్బి పెట్టుకున్నాను కదండి. ఆ దోశల పిండి ఎలా రుబ్బుకోవాలి, ఏమేమి కలపాలి అన్నీ అయితే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇంకా ఇది చూసిన వాళ్ళందరూ అది కూడా చూసేయండి. ఇంకా స్టవ్ పైన అయితే పేనం పెట్టేసి శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న పేనాన్ని అయితే పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి. ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నవి అందులో వేసి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించి అయితే పక్కకు తీసేసానండి. ఇంకా ఉల్లిపాయలు పక్కన తీసేసి దానికున్న ఆయిల్ అయితే తుడిచాను. ఇంకా తోమడం అది ఇది ఏమీ లేదండి. ఇంకా సీజనింగ్ అంతా అయిపోయింది కదా. ఇంకా ఉల్లిపాయలు వేయించి పక్కకు తీసేసి ఆయిల్ పొడి క్లాత్తోని తుడిచేసి ఇంకా మళ్ళీ ఆయిల్ పెట్టుకొని అయితే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ ఒకటి లావుగా వేద్దామా, ఎలా వస్తాయో ఏమో అని అనుకున్నానండి. కాకపోతే ఏమీ అవసరం పడలేదండి. చాలా పల్చగా అరటాకుల్లాగా వేశానండి. దోశలు కూడా చాలా కమ్మగా టేస్ట్గా ఉన్నాయండి. ఇంకా నాన్ స్టిక్ పెనాల్లో కంటే ఇలా ఉక్కు పెనాల్లో దోశలు చేసుకోవడం వల్ల రుచి కూడా రెట్టింపుగా ఉంటుంది అని అయితే నేను చిన్నప్పటి నుంచే విన్నానండి. ఇంకా దోశల పిండి అయితే చక్కగా పులిసిపోయిందండి. ఇంకా అందులో కావాల్సినంత ఉప్పు వేసి అయితే గరిటెతోని కలియబెడుతున్నాను ఇప్పుడైతే. ఇంకా దోశల పిండి ఎలా తయారు చేసుకుంటున్నాను నేను అనేది షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇంకా ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయానండి. అవన్నీ తీసేసి దానికి ఉన్న ఆయిల్ అంతా తుడిచేసి ఇంకా మళ్ళీ కొత్తగా ఆయిల్ వేసి దోశలు వేసుకోవడమేనండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఈ ఉక్కు పెనం అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అయితే అనుకున్నానండి. ఇంకా నాన్ స్టిక్ పెనాలు అవి పానాసోనిక్ అని ఇంకా మంచి మంచి కంపెనీలు అయితే నాన్ స్టిక్ పెనాలు అయితే వాడాను. ఇంకా ఈ ఉక్కు పెనం పైన అయితే శ్రద్ధ అయితే ఉంది. కానీ ఇంకా ఏదైనా దేనికైనా సమయం రావాలి అని అంటారు కదండి. ఇన్ని రోజుల సమయం అయితే పట్టిందండి నాకు. ఇంకా ఆయిల్ అంతా తీసేసి అయితే ఇంకా ఫ్రెష్ ఆయిల్ వేసి ఇంకా దోశలు వేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే. ఇంకా పెనం వెడల్పుతో వచ్చాయండి. ఇంకా మనం బయట హోటళ్ళలో
తెచ్చుకుంటాం కదండి, అంత పెద్ద పెద్ద సైజులు. పెద్ద పేనమే పెట్టమన్నానండి మా అబ్బాయినైతే. చిన్న సైజు పేనం కూడా చెప్పాడు. దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉండే అండి రేట్ కూడా. ఇంకా ఎప్పుడైనా పెద్ద పేనాలే తీసుకునే వాళ్ళమండి. చిన్నవి అంటే ఇంకా పెద్దవి ఉంటేనే బాగుంటాయని పెద్ద సైజుల్లోనే నాన్ స్టిక్ అయినా ఏవైనా అవే తీసుకునే వాళ్ళం ఎప్పుడైనా. ఇంకా దోశలు చూసారండి, ఇంకా పెనం కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే వేసానండి, ఒక 2-3 వేసే వరకు మాత్రమే. ఇంకా తర్వాత ఆయిల్ కూడా వేయకపోయినా కానీ చక్కగా అరటాకుల్లాగా పల్చగా వచ్చాయండి. ఇంకా నా దోశల పెనం కళ అయితే ఇన్ని రోజులకైతే నెరవేరిందండి. ఇంకా మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులు అందరి ఇలాగే ఉంటాయి కదండి. ఒక్కొక్క వస్తువు ఇంకా కోరికతో కొనుక్కొని అయితే పక్కన పెట్టుకుంటామండి. ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం అన్నట్టుగా, ఈసారి ఈ ఐటెం కొందాం, ఈసారి ఇంకోసారి ఈ ఐటెం కొందామని చాలా రోజుల నుండి అనుకొని కొంటాం కదండి. ఇంకా కొనుక్కున్న రోజైతే ఆ సంతోషం అయితే ఇంకా వర్ణించలేమండి, వర్ణనాతీతం అండి. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వెంట మా మామయ్య గారికి, మా చిన్న అబ్బాయికి అయితే వేసి ఇచ్చానండి ముందైతే. ఇంకా తర్వాత అయితే నేను మా వారు ఇద్దరము వేసుకొని అయితే తిన్నామండి. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో దోశల టిఫిన్ అండి. మరి మీ అందరూ టిఫిన్లు అయ్యాయా? ఏ టిఫిన్ చేసుకున్నారు? ఏం కథ? ఇంకా ఉక్కు పేనం ఎవరి ఇళ్ళల్లోనైనా ఉంటే మీరు కూడా ఇలాగే సీజనింగ్ చేశారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఉక్కు పేనం లేని వాళ్ళు కూడా ఉక్కు పేనం తీసుకోండి. నాన్ స్టిక్ వాటికన్నా కూడా ఈ ఐరన్ కాస్ట్ తవ్వాలే హెల్త్కి చాలా మంచిదని అయితే చెప్తారండి. 2 గంటల పిండి పట్టిందండి ఒక్కొక్క పెద్ద దోశ రావాలంటే. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేనైతే తీసుకున్నానండి దోశల పేనము. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోండి. దోశలన్నీ ఇలా చక్కగా అరటాకులాగా అయితే వేసుకున్నాను. చాలా బాగా అనిపించాయండి. మా ఇంట్లో పొంగడాల బిళ్ళ కూడా ఇదే ఉందండి, ఐరన్ కాస్ట్ ఉంది, ఉక్కుదే పొంగడాలది కూడా. ఇంకా నాన్ స్టిక్ వాటిల్లో చేసే వాటికన్నా కూడా రుచి రెట్టింపు ఉంటుంది అని అయితే చెప్తారండి వెనకటి పెద్దలైతే. చాలా చక్కగా వచ్చాయండి దోశలైతే. ఇంకా మళ్ళీ నైట్కి కూడా మేము గీ దోశ కూడా వేసుకొని అయితే తిన్నాము. చాలా చక్కగా వచ్చాయండి. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే అందరి అమ్మవార్ల స్వామివార్ల ఆశీర్వాదంతో అయితే చక్కగా ప్రయాణాలన్నీ చేసుకొని క్షేమంగా లాభంగా అయితే ఇంటికి తిరిగి వచ్చాడండి. ఇంకా ప్రసాదాలు అయితే అందరికీ అయితే పంచిపెట్టాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి వెంట అందరికీ ఇచ్చేసాడండి వాడైతే. చూసారా అండి ఎన్ని దోశలు వేస్తున్నాను, ఇంకా ఒక్కటి కూడా విసుకుపోకుండా చాలా చక్కగా వచ్చాయండి దోశలన్నీ కూడా. ఇంకా తింటున్నా కొద్దీ వేడిగా వేసి అయితే ఇచ్చానండి. ఇంకా మా మామయ్య, మా చిన్న అబ్బాయి అయితే ఫస్ట్ తినేశారు. ఇంకా కొత్త పేనం కాబట్టి ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉంటాయని అయితే చాలా దోశలే వేస్తూ చూపించానండి. ఇంకా బోర్ కొడితే మాత్రం ఇంకా ఏమీ అనుకోవద్దండి, స్కిప్ చేసేయండి. ఇంకా తెలుసుకోవాలి దాని గురించి, పేనం గురించి అని అనుకున్న వాళ్ళు మాత్రమే చూసేయండి. చూసారా అండి, వేసిన కొద్దీ చాలా పల్చగా అరటాకుల్లా వస్తున్నాయండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా తీసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా కూడా తీసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయండి దోశలు అయితే.
కాకపోతే ఉక్కు వాటిని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం అండి. అవి మామూలు వాటిలాగా పల్చగా ఉండేయండి, చాలా బరువుగా ఉంటాయండి. కాళ్ళపైన ఎక్కడ పడతాయో అని చాలా భయంగా అనిపిస్తుందండి. ఇంకా అందరికైతే దోశలు వేసి ఇచ్చానండి. ఇంకా నేనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు దోశలు. బరువుగా ఉందండి, చేతులకు అసలు లేవటమే లేదు. అన్నీ అల్కగా నాన్ స్టిక్కి వాడిన అలవాటుకైతే ఉక్కు పెనం కొంచెం మందంగా బరువుగానే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఇంకా దాన్ని తోమేటప్పుడైనా పక్కన పెట్టేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యవంతమైన దోశలు అయితే తినచ్చండి. ఇంకా రానైతే రెండు వైపులా కూడా కాలవలేదండి, ఒక్క వైపే కాల్చి మలిచి తినేసామండి. చాలా బాగున్నాయండి. ఇంకా అలా చేసుకున్నా కానీ ఇంకా నేనైతే వేడి దోశలు ఇంకా పచ్చడితో లాగించేసానండి. మరి మీ అందరి టిఫిన్స్ చేసేసారా అండి? ఇంకా థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మా దోశల పెనం, ఉక్కు దోశల పెనం అయితే సీజనింగు, దోశలు వేయడం అన్నీ అయితే చూపించానండి. ఇంకా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఉంటానండి.